ఆదివాసీ గూడాల ప్రజల్లో చైతన్యం నింపడం, వారిని ఆధునిక సమాజంతో మమేకం చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండుగూడలో మంత్రి జూపల్లి ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ని జెండా ఊపి ప్రారంభించారు. 6 ప్రత్యేక బస్సుల్లో సుమారు 200 మంది ఆదివాసీలు హైదరాబాద్కి విద్యా సాంస్కృతిక యాత్రకి బయలుదేరారు. ఈ యాత్రలో భాగంగా ఆదివాసీలు హైదరాబాద్ నగరంలోని చారిత్రక విద్యా సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించబోతున్నారు. నగర సంస్కృతి, ఆధునిక అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించడం ద్వారా ఆదివాసీలలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దశాబ్దాల కాలం నుంచి హైదరాబాదుకు కేవలం 200-300 కిలోమీటర్లు ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఇప్పటి వరకు కూడా హైదరాబాదు చూడని పరిస్థితి ఉంది అంటే నాకు బాధ అనిపించింది. ఇతర రాష్ట్రాల వాళ్ళకు, హైదరాబాద్ వాళ్ళకు టూరిజం అంటే ఆదిలాబాదు అటవీ ప్రాంతం, ఆదిలాబాదు అడవులు, ఆదిలాబాదు జలపాతాలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, సఫారీలు, ఇట్లా వాళ్లకు టూరిజం అంటే ఈ ప్రాంతం. కానీ ఆదివాసీలకు, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు, గోండులకు, ఇతర ట్రైబల్స్కు టూరిజం అంటే హైదరాబాద్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ హైదరాబాదు టూరిజం మంత్రిగా, కల్చరల్ మంత్రిగా మిమ్మల్ని టూరిజం తీసుకెళ్తే, మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తా చెప్పని చెప్పడం జరిగింది ఆ రోజున. అందులో భాగంగానే ఈ రోజున మా టూరిజం డిపార్ట్మెంటు టూరిస్ట్ బస్సులను పెట్టి ఇప్పుడు ఈ రోజున మొదటి విడతగా ఒక 250 మందిని 6 బస్సులు పెట్టి 250 మంది హైదరాబాద్ తీసుకెళ్ళి